సో మెదక్ జిల్లాలో పరిస్థితిపై నరేష్ అందిస్తారు. నరేష్, మెదక్ జిల్లాలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది? నిన్నటి నుంచి మొన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే మెదక్ జిల్లాలోని హవేలీ ఘనాపూర్ మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పాలి. పూర్తిగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వంతెనలు అన్నీ కూడా తెగిపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం హవేలీ ఘనాపూర్ మండలంకు సంబంధించి గార్జిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడైతే నిన్న ఉదయం 3 గంటల సమయం లోపల అయితే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జి కూలిపోవడంతో ఇటు కామారెడ్డికి వెళ్ళేటటువంటి రహదారి ఇది లేదంటే ఇంకొకటి 2 దారులు ఉంటాయి. ఈ దారి బ్రిడ్జి కూలిపోవడంతో రెండుకి 2 దారులు కూడా ఈ కామారెడ్డి వెళ్ళేటటువంటి దారిలో కూలిపోవడంతో అయితే రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా ఈ నక్కవాగుకు పెద్ద స్థాయిలో వరద రావడంతో అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటటువంటి రోడ్లలో ఉండేటటువంటి కట్టలన్నీ తెగిపోవడంతో భారీ స్థాయిలో అయితే వరద వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ వరద కారణంగా అయితే నిన్నటి నుంచి దూప్సింగ్ తాండాలో అయితే వరద కారణంగా దాదాపు ఆ గ్రామం అంతా కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోయింది. అక్కడికి వెళ్ళడానికి కూడా రహదారులు లేవు. మొత్తం అంతా జలమయం కావడంతో కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి దూప్సింగ్ తాండాలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇళ్లలో ఉన్నారు. అక్కడికి పోవడానికి కష్టతరంగా మారింది. ఆ ఊరికి వెళ్ళేటటువంటి రహదారులన్నీ కూడా ఈ భారీ వరదల కారణంగా కట్ అవడంతో ఆ ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి అయితే వాటర్ ట్యాంకుల పైన కావచ్చు లేదంటే స్లాబ్ల పైన వచ్చి ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గార్జిరెడ్డిపల్లిలో అయితే ఈ వంతెన తెగిపోవడంతో అంటే నక్కవాగుకు సంబంధించినటువంటి వంతెన తెగిపోవడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరికీ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఈ భారీ వరద కారణంగా అయితే ఇక్కడ పంటల చేలలోకి అయితే పూర్తి స్థాయిలో వరద నీరు రావడం జరిగింది. అదేవిధంగా చెట్లు కూడా కొట్టుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఈ హవేలీ ఘనాపూర్లో ఉన్నటువంటి తిమ్మాయిపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాతోలు లింగ్సాన్పల్లి గ్రామాలలోకి ఇళ్లలోకి వచ్చి వరద నీరు చేరడం జరిగింది. అదేవిధంగా నిన్న సర్దన గ్రామంలో అయితే వర్షం నీళ్ళు రావడంతో ఒకేసారిగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. దాంతో నిన్న సాయంకాలం అయితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అదేవిధంగా మంబోజిపల్లి బ్రిడ్జిపై కూడా వరద ప్రవాహం పెరగడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా మెదక్ టౌన్లో ఉన్నటువంటి పుష్పాల వాగు వద్ద వరద ఉధృతి పెరిగింది. ఈ వరద ఉధృతి కారణంగా అయితే ఆ టౌన్లో వెళ్ళేటటువంటి రాకపోకలను అయితే నిలిపివేయడం జరిగింది. నిన్నటి నుంచి ఒక 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అయితే మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. సర్దనాలో అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 30.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగాపూర్లో 27.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చేగుంటలో 22 సెంటీమీటర్లు, రామాయణపేటలో 20 సెంటీమీటర్లు, మెదక్ ఆర్డీఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే మెదక్ జిల్లాలో విద్యాశాఖకు అయితే అధికారులు సెలవు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ భారీ వరదల కారణంగా అయితే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఇబ్బందులు అంటే అప్పటికప్పటికి చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వంతెనలు ఎక్కడెక్కడైతే తెగిపోయి ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇవాళ మరి కాసేపట్లో అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పర్యటించనున్నారు. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కు సంబంధించి రివ్యూ చేయనున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఇటు కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓ అధికారులందరూ కూడా దీనికి సంబంధించి చర్యలు చేపడతా ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి ముఖ్యంగా ఈ బూరుగుపల్లి చెరువు తెగిపోవడంతో ఈ కట్ట తెగిపోవడంతో ఈ చుట్టుపక్కల దాదాపు పంట పొలాలన్నీ కూడా
జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఇదే విధమైనటువంటి వర్షం అంటే రాత్రంతా చిరుజల్లులు కురిసినటువంటి వర్షం ఇప్పుడంతా ఒకేసారి పెద్ద స్థాయిలో అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వర్షం కంటిన్యూగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే విధమైనటువంటి వాతావరణం వర్షాలు ఇంకా ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే ధూప్ సింగ్ తాండాకు సంబంధించి అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేదు, గ్రామంలో సిగ్నల్స్ లేవు, కరెంటు లేదు, ఆహారం కూడా అందడం కష్టంగా ఉన్నట్లు మనకైతే సమాచారం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మమ్మల్ని కాపాడాలంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. సూర్య, భారీ వర్షాలకు మెదక్ జిల్లా ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి శివారులో బ్రిడ్జి తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధూప్ సింగ్ తండా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇండ్లలోకి నీళ్లు రావడంతో జనం బంగ్లాల మీదకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.